ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించడంతో అభ్యర్థి పేరును పార్టీ వెల్లడించింది. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో దీనికి సంబంధించిన స్కెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించడంతో అభ్యర్థి పేరును పార్టీ వెల్లడించింది. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో దీనికి సంబంధించిన స్కెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించడంతో అభ్యర్థి పేరును పార్టీ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పక్క అలాగే జూబ్లీహిల్స్ బైపోల్ మరో పక్క రెండు అంశాలు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మాట్లాడి చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మూడు పార్టీలు కూడా అభ్యర్థి ఎవరిని ఖరారు చేయాలని ఒక ఉత్కంఠలో ఉన్న నేపథ్యంలో అందుకు ఆ ఉత్కంఠకు బీఆర్ఎస్ పార్టీ తెరదించిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇవాళ మాగంటి గోపినాథ్, దివంగత నేత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఖరారు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే కనుక మాగంటి సునీతకు రాజకీయంగా అనుభవం లేనప్పటికీ ఈ మధ్యకాలంలో ఇప్పుడైతే మాగంటి గోపినాథ్ మరణం తర్వాత కొంత రాజకీయంగా చురుకుగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని ఉపయోగించుకొని, అంటే మాగంటి గోపినాథ్ మరణం అనే ఒక సానుభూతి తరంగాన్ని ఉపయోగించుకొని ఇక్కడ జూబ్లీహిల్స్లో తన సిట్టింగ్ సీట్లు సాధించుకునే యోచనలో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మనం పూర్తిగా ఇంకా కొన్ని డీటెయిల్స్ చూస్తే కనుక బీఆర్ఎస్ కి సంబంధించి ఈ కార్యాచరణ ఏదైతే క్యాంపెయిన్ సంబంధించిన కార్యాచరణ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ లోని 6 డివిజన్లు రహమత్ నగర్, యూసఫ్గూడ, బోరబండ, సేక్పేట, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ ఈ ప్రాంతాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించి క్యాంపెయిన్ చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి నాయకులు కొంతమందిని కూడా ఈ సునీతతో పాటు క్యాంపెయిన్ లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అటు నవీన్ యాదవ్ అలాగే బొంతు రామ్మోహన్, రహమత్నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వీరు ముగ్గురు కూడా ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కువ శాతం కూడా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఇది ఇలాగుంటే కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇది ఖరారు అనే విషయం మొత్తం అంతా హైకమాండ్ ఉంటుంది. మా దగ్గర ఎలాంటి నిర్ణయం ఉండదు. హైకమాండ్ నిర్ణయం మేరకే మేము ముందుకు సాగుతాం తప్పితే మా చేతుల్లో ఏమి ఉండదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే జూబ్లీహిల్స్ సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఇవాళ ఖరారు చేయడం జరిగింది. మాగంటి సునీత బరిలో గెలిచి యోచనలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.